ఆఫీసర్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ప్రిన్సిపల్ ఏఆర్ఎస్, సైంటిస్ట్, వీళ్ళందరూ ఈరోజు మఖానా అనేది ఫాక్స్ నట్స్ది ఒక మనం ప్రయోగ కింద మన జిల్లాలో తీసుకుంటున్నాము. గత మార్చి నెలలో మన జిల్లా నుంచి ఒక 4 మెంబర్ బృందంని ఇక్కడ నుంచి దర్భంగా మఖానా స్టేషన్కి పంపడం జరిగింది. వాళ్ళు అక్కడ 2-3 రోజు ఉండి ఈ మఖానా కల్టివేషన్ ఎలా చేయాలి, ఏ వెరైటీ విత్తనం వాడాలి, ఎంతమంది స్కిల్డ్ లేబర్ కావాలి, మొత్తం స్టార్టింగ్ ఒక విత్తనం స్టేజ్ నుంచి చివరి హార్వెస్టింగ్ ప్రాసెస్ స్టేజ్ వరకు అంతా నేర్చుకొని మన దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళు పాలు పంచడం జరిగింది. దాని దిశగా ఈరోజు మనం ఏఆర్ఎస్లో 1 ఎకరం ప్రయోగాల కింద ఫాక్స్నట్ మఖానా కల్టివేషన్ టేకప్ చేస్తున్నాము. దీనికి ఇప్పుడు మనం ఇక్కడ 10 కేజీ విత్తనాలు వాడుకొని మళ్ళీ 2-3 నెలల తర్వాత దాన్ని 1 ఎకరం మెయిన్ ఫీల్డ్కి తరలించడం జరుగుతుంది. అది చాలా సాంకేతిక నాలెడ్జ్తో మనం చేయబోతూ ఉన్నాము. మన ఏఆర్ఎస్తో పాటు ఏఆర్ఎస్ సెంటర్తో పాటు ఇంకా 4 జాగాలు ఇందాక నందయాల్ సార్ చెప్పినట్లు వారు మాకు సహకారం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మనం కటంగూరు ఎఫ్పిఓ కింద 3 ఎకరం, తర్వాత నకరికల్ కాన్స్టిట్యుయెన్సీలో 2 ఎకరాలు, అదేవిధంగా ఇంకా కొండమల్లేపల్లిలో ఇంకా 4 ఏకర్స్ మేము పెడతా ఉన్నాము. సో ఇది బేసికల్గా మన ఇంతకుముందు కొన్ని అపోహాలు ఉండే, అంటే మనకి బీహార్లో ఉన్న వాతావరణం సూట్ అవుతుందా కాదా, కానీ అంతా స్టడీ చేసుకొని కొంత ప్రయోగాలకి మేము పెట్టుబడి కేటాయించి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనేది ఒక ఆలోచనతో కనీసం మేము తోలి మెట్లు అయితే ఎక్కాము. అది సక్సెస్ అవుతుందా కాదా అనేది ఇప్పుడు చెప్పలేము. బట్ దీని వెనుక ఉద్దేశం ఏంటంటే మన రైతులు కూడా బాగుపడాలి, అంటే అది రాష్ట్ర ప్రభుత్వంది ఒక ఉద్దేశం. సో మనం అంతా ఒకటే టైప్ ఆఫ్ క్రాప్ మీద ఆధారపడితే ఏదైనా కరువు వచ్చింది అనుకో, ఏదైనా పెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అది అంతా ఖరాబ్ అయిపోతుంది. సో దీనికి ఒక హెడ్జింగ్ లాగా, అంటే మొత్తం ఒకటే వైపు అంత పెట్టుబడి పెట్టుకోకుండా క్రాప్ డైవర్సిఫికేషన్ దిశలో ఇది మేము ఫస్ట్ స్టెప్ తీసుకున్నాము. దీంట్లో నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తున్నది 60% కూడా మాకు ఈల్డ్ వచ్చినాం అనుకోండి, మేము దానికి ప్రాసెసింగ్ కూడా మన లోకల్గా ఇన్సూత్గా చేస్తాము. ప్రోగ్రెసివ్ ఫార్మర్స్తో మాట్లాడి ప్రాసెసింగ్ కూడా మన దగ్గర పెడతాం. అండ్ కటంగూరు ఎఫ్పిఓ సహకారంతో ఒక మహిళా బజార్ కూడా త్వరలో మన జిల్లా కేంద్రంలో మేము ఏర్పాటు చేస్తామనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీడియా ద్వారా మా రిక్వెస్ట్ అందరు రైతుల వరకు ఈ మాట చేరే విధంగా ప్లీజ్ కృషి చేయండి. ఎందుకంటే నల్గొండ హ్యాస్ ఆల్ ద కెపాసిటీ టు బికమ్ అన్ అగ్రి హబ్. మనకి సూటబుల్ లొకేషన్ ఉంది, వాతావరణం కూడా ఆల్మోస్ట్ బాగుంది. ఇప్పుడు కొత్త నీటిపారుదల ప్రాజెక్ట్స్ కూడా మనం మొదలు చేస్తూ ఉన్నాము. సో నల్గొండకి ఒక అగ్రి హబ్ అయ్యే ఘనత దిశగా మనం అందరం కృషి చేయాలి అని తెలియజేస్తూ ముగిస్తుంది. మఖానా కల్టివేషన్ కోసం నల్గొండ జిల్లా నుంచి మన సైంటిస్టుని అందులో వ్యవసాయ అధికారులు పంపించి బీహార్, యూపీ ప్రాంతం నుంచి చూసి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించబడి ఎవ్రీబడి వెల్కమ్. అదే సందర్భంలో ఇక్కడ కంపల్సరీ రీసెర్చ్ స్టేషన్లో ప్రాథమికంగా కల్టివేషన్ స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు. దాన్ని మన కలెక్టర్ గారు ప్రారంభించారు. రైతులందరూ మనం కోరుతుంది ఏంటంటే వరి మీదనే ఆధారపడటం కాదు, మల్టిపుల్ క్రాప్స్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మన ప్రాంతంలో ఉన్న పంటలే కాదు, మన దేశంలో ఉన్న పంటల్ని కూడా మనం ఆహ్వానించి కొత్త వంగడాన్ని, కొత్త పంటని అవన్నీ తీసుకువెళ్తే చాలా మంచిది. పర్టికులర్లీ మకానికి సంబంధించి నేను కూడా డయాబెటిక్ పేషెంట్, నేను తింటాను. 250 గ్రాములు 350 రూపాయలకు ఒక ప్యాకెట్ ఇస్తారు. దానివల్ల మన గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ అవుతుంది. అదేవిధంగా మన ఫుడ్ అలవాటు వల్ల ఇవాళ ఎక్కువ షుగర్ పెంచుకోవడం అనేది ఉంది. టాబ్లెట్ ఇది నాట్ ది క్రైటీరియా. ఆహార అలవాటు వాళ్ళు తగ్గించుకునేదైతే మన శరీరం ఎక్స్పాన్షన్ పెరిగే అవకాశం ఉంది, ఏజ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మకానా కల్టివేషన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఏదైతే కలెక్టర్ గారు ఇంట్రెస్ట్ చూపుతున్నారో మా కట్టంగూరు ఎఫ్పిఓ తరఫు నుంచి కూడా 3 ఎకరాలకు ప్లాన్ చేసి ఇది సీడ్ రాగానే మేము ఏర్పాటు చేస్తాం. మా దగ్గర కూడా ఎల్ఎన్ రెడ్డి అని ఉన్నారు, ఆయనతో మాట్లాడాను. ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఫర్ దట్. డెఫినెట్లీ వీ కెన్ ఎంకరేజ్ ఇట్. మిగతా రైతు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లింగయ్య గారికి, రీసెర్చ్ స్టేషన్ లింగయ్య గారికి ఇది నారు వచ్చిన కాడ నుంచి ప్లాంటేషన్ అయినాక ఆసక్తుల రైతులు పిలిపించి అప్పుడప్పుడు డెమాన్స్ట్రేషన్ కూడా చేయించి వివిధ సందర్భాల్లో దీని అప్డేట్ వార్తలు కూడా చేయాల్సిన అవసరం. ప్రెస్ వాళ్ళు కూడా మా అభ్యర్థన ఏంటంటే దీనికి సంబంధించిన అప్డేట్ వార్తలు కూడా మీరు అప్పుడప్పుడు ఎక్స్పాన్షన్ చేస్తే
రైతులు ఆసక్తి వస్తుంది. అట్లాగే సోషల్ మీడియా ద్వారా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ రైతులందరూ కూడా ఎక్స్పాన్షన్ చేసి రైతులను ఆసక్తి పెంచ చేయడం మంచిది.